గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు నా పేరు రాజేష్ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ ఆర్థిక స్థితిపై పవర్ పాయింట్ అసెంబ్లీలో పీపీటీకి రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం నివేదిక సిద్ధం చేసిన అధికారులు ప్రభుత్వం ప్రతిపక్షం టగ్ ఆఫ్ వార్ కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైన ప్రతిపక్ష బీఆర్ఎస్ తమకు కూడా పీపీటీకి అవకాశం ఇవ్వాలని స్పీకర్ ప్రసాద్ కుమార్కు హరీష్ రావు విన్నవించారు ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించేలా భవన నిర్మాణం విభజన ఆస్తులపై ప్రత్యేక దృష్టి ఢిల్లీలో అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళితుల శ్మశానం కబ్జా కాంగ్రెస్ నేత ఆక్రమణపై రోడ్డెక్కిన ఇప్పటూరు దళితులు మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటూరు గ్రామ దళితుల ఫిర్యాదు బాధితులపై ఉల్టా కేసు పెట్టిన కృష్ణయ్య అది 2 మండలాల సరిహద్దు అంటూ జారుకున్న రెవెన్యూ మైనింగ్ అధికారులు సర్వేకు మహబూబ్నగర్ కలెక్టర్ ఆదేశం సర్కారు భూమి కబ్జాకు కాంగ్రెస్ నేత యత్నం అడ్డుకున్న రెవెన్యూ అధికారులు భూపాలపల్లి జిల్లాలో ఘటన అనే ఒక వార్త చూస్తున్నాం అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే కబ్జాపై సీఎంకు ఫిర్యాదు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై ప్రజావాణిలో కంప్లైంట్ కాపురాలు 61 ఎకరాలు ఆక్రమించారని బాధితుల ఆవేదన అధైర్యపడొద్దు అండగా ఉంటా ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ భరోసా సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేశారు ఆయన బతుకమ్మ చీరల ఉత్పత్తి కొనసాగేలా చేస్తా బకాయిలు ఇప్పించేందుకు కృషి విలీన గ్రామాలు యథాతథం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ హామీ సిరిసిల్ల నియోజకవర్గంలో ఆయన పర్యటించారు కాంగ్రెస్ హామీలపై సిద్ధు వర్సెస్ కేటీఆర్ హామీల అమలుకు డబ్బు లేదన్న వీడియో వైరల్ ఎక్స్ ద్వారా వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణలోనూ ఇలాగే జరగనుందా అని సందేహం అది బీజేపీ సృష్టించిన ఫేక్ వీడియో అంటూ సిద్ధరామయ్య పేర్కొంటున్నారు ఆటో డ్రైవర్లను బతకనివ్వండి బతుకు పోరుకు దేనికైనా సిద్ధం ఉచిత బస్సు స్కీమ్పై కోర్టుకెళ్తాం నెలకు 15,000 ఇవ్వండి పౌర హక్కుల నేతలు స్పందించాలి 7న ఇందిరా పార్కులో మహాధర్నా ఆటో కార్మికుల సదస్సులో టీఏటీయూ నేత పిలుపు సదస్సుకు భారీగా హాజరయ్యారు ఆటో డ్రైవర్లు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన మెదక్లో విధుల బహిష్కరణ మహిళల ఉచిత ప్రయాణంతో ఓవర్లోడ్ అవుతుందని ఆవేదన బస్సు ఆపకపోతే మహిళ భర్త కొట్టేందుకు వచ్చాడని ఆగ్రహం డ్రైవర్ ఫిర్యాదు నిందితుడిపై కేసు ఏసీబీ డీజీగా ఆనంద్ ఎస్ఐబీ డీఐజీగా సుమతి డీజీపీగా రవి గుప్తాకు పూర్తి బాధ్యత రోడ్ సేఫ్టీ డీజీగా అంజనీ కుమార్ జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రా 20 మంది ఐపీఎస్ల బదిలీ ఏం కొనేటట్టు లేదు నిత్యావసరాల వస్తువుల ధరలు పైకి 15 రోజుల్లో భారీగా హైక్ రాష్ట్రంలో 4 కరోనా కేసులు అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ గాంధీ హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డులు సుదీర్ఘ విరామం తర్వాత కరోనా బులెటిన్ మాస్కు లేకపోతే జరిమానా విధింపు మార్గదర్శకాలు జారీ చేసింది గవర్నమెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కబ్జాపై సీఎంకు ఫిర్యాదు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పై ప్రజావాణిలో కంప్లైంట్ కాపురాలో 61 ఎకరాలు ఆక్రమించారని ఆవేదన కాంగ్రెస్లో పదవుల సంక్రాంతి మంత్రి పదవులు నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్సీ పదవుల భర్తీపై అధిష్టానం దృష్టి పదవులు తక్కువ పోటీ ఎక్కువ ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీలో పైరవిల జోరు ఎమ్మెల్సీ పోటీలో సీనియర్ నేతలున్నారు దిగుమతులే దిక్కు తిండి కోసం దిక్కులు చూసే దుస్థితికి దేశం అమాంతం పడిపోయిన చక్కెర ఉత్పత్తి వచ్చే సంవత్సరం దిగుమతిపైనే ఆధారం 49 మంది ఎంపీలపై వేటు ఉభయ సభల్లో కొనసాగుతున్న సస్పెన్షన్ల పరంపర ఇప్పటివరకు 141 మందిపై చర్యలు వీరిలో 95 మంది లోక్సభ సభ్యులు 46 మంది రాజ్యసభ సభ్యులు ఇండియా కూటమి ప్రధాన అభ్యర్థిగా ఖర్గే మమతా బెనర్జీ కేజ్రీవాల్ ప్రతిపాదన అద్వానీకి స్వాగతం జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభం బీజేపీ వెటరన్స్ అద్వానీ జోషీలకు అవమానం ప్రారంభోత్సవానికి హాజరు కావద్దన్న ట్రస్టు ఆలయ నిర్మాణానికి కారణమైన వారిని రావద్దంటారా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు దిద్దుబాటుకు రంగంలోకి దిగిన వీహెచ్పీ ఎల్కే అద్వానీ జోషీలను స్వయంగా కలిసి ఆహ్వానం పలికిన వీహెచ్పీ నేతలు 10 మందిలో ఒకరికే జాబ్ ఈ ఆర్థిక ఏడాది 15 లక్షల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో 10% మందికే ఉద్యోగాలు 45% మందిలోనే ఇండస్ట్రీ స్కిల్స్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఐటీ కంపెనీలు తగ్గిన ప్రెషర్ల హైరింగ్ తెలంగాణ టుడే 49 more లోక్సభ ఎంపీ సస్పెండెడ్ టోటల్ 141 సస్పెండెడ్ సో ఫార్ అపోజిషన్ కాల్స్ మూవ్ అన్డెమోక్రటెడ్ న్యూ తెలంగాణ భవన్ ఇన్ ఢిల్లీ టు రిఫ్లెక్ట్ తెలంగాణ స్టేట్ కల్చర్ కేటీఆర్ సిద్ధరామయ్య స్పార్ ఓవర్ ప్రామిసెస్ రైట్ ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి టీ న్యూస్